రొయ్యల చెరువు పెంపకంలో లాభం ఎంత ఉంటుందో లాస్ కూడా అంతే ఉంటుంది. అంత డేరింగ్ బిజినెస్. మంచి కౌంట్ లో ఉండి రేపు పట్టుబడి ప్లాన్ చేద్దాం అనుకున్న రైతు కూడా ఒక పేరు వింటే నిద్రలోనే ఉలికి పడతాడు. అది తమ చెరువులకు ఎక్కడో దూరంగా ఉన్నా గానీ వీళ్ళకి తినే తిండి కూడా మనసును పట్టదు. అది వాళ్ళ చెరువు దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే దాని పేరు వింటేనే ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ మొత్తం గజగజ వణికిపోతుంది. దాని పేరే WSSV అంటే వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అన్నమాట. ఈ రోజు టెస్ట్ కిట్ ద్వారా వైరస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి. మేము పెంపకం చేస్తున్న చెరువులో డెడ్స్ అనేవి ఎక్కువగా రావడం మొదలు పెట్టాయి. రోజు రోజుకి వాటి సంఖ్య పెరుగుతూనే వస్తుంది. కానీ మాకు చెరువులో అయితే వైరస్ లక్షణాలు ఏం కనబడలేదు. అంటే రొయ్యలు పైకి వచ్చి ఈదడం గానీ కలర్ చేంజ్ అవ్వడం గానీ ఇలాంటి లక్షణాలు ఏం కనబడలేదు. కానీ కారా పేస్ మీద అయితే స్పాట్స్ అనేవి కనబడ్డాయి. సో వెంటనే ఆలస్యం చేయకుండా టెస్ట్ కిట్ తెప్పించేసి టెస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాం. WSSV అనే ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా అయితే టెస్ట్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంది. టెస్ట్ చేయడానికి అయితే ఎనిమల్ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ ని తీసుకోవాలి. మెయిన్ గా ఎనిమల్ యొక్క గిల్స్ ని తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఫ్రెష్ గా చనిపోయిన రొయ్యలు మాత్రమే తీసుకోవాలి. గిల్స్ ని తీసుకున్న తర్వాత టెస్ట్ కిట్ లో లిక్విడ్ తో నిండిన ఒక ట్యూబ్ అనేది ఇలా ఉంటుంది. ఆ ట్యూబ్ లో అయితే వేసేయాలి. ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే మనకు తప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాకింగ్ లెగ్స్ ని కూడా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ గా చనిపోయిన ఒక 2-3 ఎనిమల్స్ ని తీసుకుని అయితే శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ట్యూబ్ లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వైరస్ అనేది కన్ఫర్మ్ అయితే చెరువుని ఎత్తేయడమే. రైతుకి ఇంకో ఆలోచన అనేది ఉండదు. శాంపిల్స్ అని తీసుకుని టెస్ట్ ట్యూబ్ లో వేసిన తర్వాత అదే టెస్ట్ కిట్ లో ఇలా ఒక ప్లాస్టిక్ రాడ్ అనేది ఉంటుంది. దీంతో ఆ ట్యూబ్ లోకి తీసుకున్న శాంపిల్స్ ని బాగా క్రష్ చేయాలి. ఎంతలా క్రష్ చేయాలంటే మనం తీసుకున్న శాంపిల్స్ అనేవి ఆ లిక్విడ్ లో కలిసిపోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దానిని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. మనకు ఆ కిట్ లోనే ఇలా ఇండికేటర్ అయితే ఉంటుంది. డ్రాపర్ సహాయంతో క్రష్ చేసి రెడీ చేసుకున్న శాంపిల్స్ అయితే తీసుకోవాలి. తీసుకుని మనకు టెస్ట్ కిట్ లో ఇచ్చిన ఇండికేటర్ మీద అయితే ఇలా వేసుకోవాలి. మీకు CT అని 2 లెటర్స్ కనబడుతున్నాయి కదా. C అంటే కంట్రోల్ లైన్ అని అర్థం, T అంటే టెస్టింగ్ లైన్ అని అర్థం. టెస్టింగ్ లైన్ దగ్గర అడ్డంగా గీతాస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కంట్రోల్ లైన్ దగ్గర అడ్డంగా గీతాస్తే వైరస్ ఉందని అర్థం. చూసారా, టెస్టింగ్ లైన్ దగ్గర అయితే అడ్డంగా గీత వచ్చింది. C దగ్గర కూడా గీత వచ్చిందంటే ఖచ్చితంగా వైరస్ ఉందని అర్థం. ఇలా గీతలు రావడానికి అరౌండ్ ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. చూసారా, C దగ్గర కూడా అడ్డంగా గీత అయితే వస్తుంది. మొత్తానికి అయితే C దగ్గర కూడా గీత అనేది వచ్చింది. అంటే వైరస్ ఉందని కన్ఫర్మ్ అయింది. ప్రెసెంట్ అయితే మా రొయ్యలు 90 కౌంట్ లో ఉన్నాయి. వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా పట్టుబడికైతే ప్లాన్ చేసాం. మనం ఎంత లేట్ చేసే కొద్దీ అంత రొయ్యలు అనేవి చనిపోతూ ఉంటాయి చెరువులో. వీలైనంత త్వరగా నెట్ మ్యాన్స్ మాట్లాడుకుని పట్టుబడి అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ వీడియో వల్ల మీరు కొత్తగా ఏదైనా తెలుసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో మన పేజ్ ని ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.